హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిటర్మైన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ వాల్యూ డి వాల్యూ మనకు తెలియాలి. దానికోసం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఊస్ థర్డ్ టర్మ్ ఈస్ 5 అండ్ సెవెంత్ టర్మ్ ఈస్ 9. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. ఇక్కడ థర్డ్ టర్మ్ అంటే A3 గా రాసుకోవచ్చు కదండి. సో గివెన్ A3 ఈక్వల్స్ టు థర్డ్ టర్మ్ ఎంత ఇచ్చారండి, 5 ఇచ్చారు. థర్డ్ టర్మ్ మనం ఎలా రాయొచ్చు, A+2D గా రాయొచ్చు. A+2D ఈక్వల్స్ టు 5. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అలాగే సెవెంత్ టర్మ్ ఇచ్చారండి, సెవెంత్ టర్మ్ ని A7 గా తీసుకోండి. A7 ఈక్వల్స్ టు 9. A7 అంటే A+6D ఈక్వల్స్ టు 9. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ గా తీసుకోండి. ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ చేద్దామండి. సెకండ్ ఈక్వేషన్ అంటే ఏంటి, A+6D ఈక్వల్స్ టు 9. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ అంటే A+2D ఈక్వల్స్ టు 5. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ప్లస్ మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏమైపోతాయి అండి, క్యాన్సిల్ అయిపోతాయి. సో 6D - 2D అంటే 4D ఈక్వల్స్ టు 9 - 5 అంటే మళ్ళీ 4. ఇక్కడ 4 1s క్యాన్సిల్ అయిపోతాయి. సో D ఈక్వల్స్ టు 1. ఇప్పుడు D వాల్యూ వచ్చింది కదా, ఈ D వాల్యూ మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ ఫ్రమ్ 1 A+2D అండి. D వాల్యూ 1 కాబట్టి 2 × 1 2 ఈక్వల్స్ టు 5. నథింగ్ బట్ ఇక్కడ మనం 2ని రైట్ సైడ్ పంపిస్తే -2 అవుతుంది. సో 5 - 2 నథింగ్ బట్ 3. సో A ఈక్వల్స్ టు 3. ఏ వాల్యూ వచ్చింది, అలాగే D వాల్యూ వచ్చింది కాబట్టి ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ A ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ A+D, థర్డ్ టర్మ్ A+2D అండ్ సో ఆన్. ఏ వాల్యూ ఎంత అండి, 3. ఏ వాల్యూ 3. A+D 3 + 1 4. A+2D, A అంటే 3, 2D 2 × 1 2, 3 + 2 5 అండ్ సో ఆన్. ఇది మనకు కావాల్సిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అదే విధంగా ఇదే కాన్సెప్ట్లో అంటే ఇదే మోడల్లో మీకు ఒక 2 సమ్స్ అనేది మీకు సొల్యూషన్ అనేది పంపిస్తున్నాను. లాస్ట్లో దాన్ని అటాచ్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.